హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ కీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో సెక్షన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక 15. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ మీన్స్ ద సేమ్ యాజ్ ద అండర్లైన్ వర్డ్ గివెన్ బిలో. సో అండర్లైన్ చేసినటువంటి వర్డ్ కన్విక్షన్, దాని సేమ్ మీనింగ్ ఉన్నటువంటి, అంటే ఏ మీనింగ్ వస్తుందో మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. హిస్ డీప్ కన్విక్షన్ దట్ ఆనెస్ట్ ఈస్ ద బెస్ట్ పాలసీ గైడెడ్ ఆల్ హిస్ యాక్షన్స్. సో డీప్ కన్విక్షన్ అంటే స్ట్రాంగ్ బిలీఫ్ అని అర్థం, ఆర్ ఫర్మ్ ఒపీనియన్. సో ఆప్షన్ బి. రెండోది, సడన్లీ ద క్లౌడ్స్ వ్యానిష్డ్ అండ్ ద బ్రైట్ సన్ అపియర్డ్ ఇన్ ద స్కై. సో ఆపోజిట్ వర్డ్, వ్యానిష్డ్ అంటే మాయం అవ్వడం, సో మళ్ళీ కనిపిస్తే అపియర్డ్ అంటాం. ఆప్షన్ సి. విచ్ వర్డ్ ఈ స్పెల్డ్ ఇన్కరెక్ట్లీ, రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనమాట. బిస్టోడ్ ఎండ్యూరెన్స్, ఆర్ఏఎన్సిఈ ఉండాలా. ఆప్షన్ బి. ఫోర్త్ వన్, వీఆర్ ఆల్ యునైటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ రిలీజియస్ డిఫరెన్సెస్. సో కరెక్ట్లీ కంప్లీట్స్ ద వర్డ్ విచ్ లెటర్స్, విచ్ సెట్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. ఐఓ అనమాట, రిలీజియస్కి ఐఓ ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ ఆస్క్ మై మదర్ డాష్ పర్మిషన్ టు అటెండ్ ఎ బర్త్డే పార్టీ. ఫర్ పర్మిషన్ అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్ సిక్స్త్, విచ్ ఆఫ్ దీస్ కంప్లీట్స్ ద సెంటెన్స్ గివెన్ బిలో. స్టెఫ్ గ్రాఫ్ వన్ డాష్ విమెన్ సింగిల్స్ టైటిల్ అట్ వింబిల్డన్ 1995. సో ద డెఫినెట్ ఆర్టికల్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నారు కాబట్టి. సెవెంత్, విచ్ వర్డ్ మీన్స్ బేస్డ్ ఆన్ రీజన్ ఆర్ సెన్స్. సో సెన్సిబుల్గా రీజన్స్ బేస్ చేసుకొని ఉండే దాన్ని ఏమంటామంటే రేషనల్ అంటాం. రేషనల్ థింకింగ్ అట్లా చెప్తా ఉంటాం కదా, విత్ రీజన్స్ అనమాట. సో ఆప్షన్ ఏ. ఎయిత్ది, సన్నీ లవ్స్ గోయింగ్ ఆన్ ట్రెక్స్, ట్రయింగ్ న్యూ ఛాలెంజెస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ అన్నోన్ ప్లేసెస్ వితౌట్ ఫియర్. సో సన్నీ అనేటువంటి వ్యక్తికి భయం లేకుండా ఆ, కొత్త కొత్త అన్నోన్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాడు. దేనికి భయపడ్డు, న్యూ ఛాలెంజెస్ని ట్రై చేస్తూ ఉంటాడు, ట్రెక్కింగ్కి వెళ్తూ ఉంటాడు. సో విచ్ వర్డ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అన్ని. సో సన్నీని ఏమనొచ్చు మనం, పొలైటా, రిసోర్స్ఫుల్, అడ్వెంచరస్, ఇండిపెండెంట్. అడ్వెంచరస్ పర్సన్ అంటాం. సో ఆప్షన్ డి. నెక్స్ట్ నైన్త్ వన్, విచ్ ఆఫ్ దీస్ కెన్ బి యాడెడ్ బిఫోర్ రెస్పాన్సిబుల్ టు మేక్ వర్డ్ ఆపోజిట్. సో రెస్పాన్సిబుల్కి దేన్ని చేరిస్తే ముందు ఆపోజిట్ వర్డ్ అవుతుంది, ఇర్రెస్పాన్సిబుల్ అనమాట. ఆప్షన్ డి, ఐఆర్ చేర్చాలి. విచ్ ఇడియం కరెక్ట్లీ కంప్లీట్స్ ద సెంటెన్స్. సో ఇడియం, రీటా వాస్ సో డిస్గస్టెడ్ దట్ షీ డాష్ ద కరప్షన్ అండ్ ఇమ్మీడియట్లీ డ్రాఫ్టెడ్ ఎ ఫార్మల్ లెటర్ ఆఫ్ ప్రొటెస్ట్. సో రీటా తట్టుకోలేకపోయింది అనమాట ఈ కరెక్షన్ వల్ల, ఈ కరప్షన్ సారీ ఈ అవినీతి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటే తట్టుకోలేక వెంటనే ఫార్మల్ లెటర్ రాసింది, కంప్లైంట్ ఇచ్చింది మేబీ. అంటే భరించలేకపోవడం అనమాట, దాన్ని కుడ్ నాట్ స్టమక్ అంటాం, భరించలేకపోవడం. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 11 to 15 ఒక జనరల్ ప్యాసేజ్ ఇచ్చారు, వాటికి సంబంధించి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. హౌ లాంగ్ హ్యాడ్ జాన్ బీన్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ బిఫోర్ అప్రోచింగ్ హిస్ బాస్. సో తన బాస్ని కలవడానికంటే ముందు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉంది 5 years అని. సో ఆప్షన్ సి, 5 years. హూ గాట్ ఎ రైజ్ విత్ ఇన్ 1 year. 1 year లోనే ఎవరికి శాలరీ ఇంక్రిమెంట్ జరిగింది. ద కంపెనీ హైర్డ్ బిల్ అండ్ విత్ ఇన్ ఏ ఇయర్ హీ గాట్ ఎ రైజ్. సో బిల్ అనమాట, బిల్కి. సో ఆప్షన్ బి. 13th, వై డిడ్ జాన్ ఫీల్ రెసెంట్మెంట్ టువర్డ్ ద కంపెనీ. ఎందుకు ఆ కంపెనీ పట్ల కొద్దిగా నెగిటివ్ థాట్స్ వచ్చాయన్నమాట. ఎందుకంటే అతను 5 years పనిచేసినా ఇతనికి రైజ్ జరగలేదు, బిల్ అనే వ్యక్తికి 1 year లోనే రైజ్ వచ్చింది అందువల్ల. సో బికాస్ బిల్ గాట్ ఎ రైజ్ విత్ ఇన్ ఏ ఇయర్ వైల్ హీ డిడ్ నాట్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 14th, వాట్ అడ్వైస్ డిడ్ ద బాస్ గివ్ జాన్ వెన్ హీ రిటర్న్ విత్ హిస్ డైలమా. సో తిరిగి తను వాళ్ళ బాస్ని కలవడానికి వెళ్ళాడనమాట. అప్పుడు తన బాస్ ఇట్లా చెప్పాడు, హీ వెంట్ బ్యాక్ టు హిస్ బాస్ అండ్ టోల్డ్ హిమ్ హిస్ డైలమా. ద బాస్ టోల్డ్ జాన్ టు గో టాక్ టు బిల్. సో బిల్తో మాట్లాడని చెప్పి పంపించాడు అనమాట. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఆప్షన్ బి. టు ఆస్క్ బిల్ హౌ హీ మేనేజ్ టు కట్ మోర్ ట్రీస్. సో ఆప్షన్ బి. సో 15th, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే షార్పన్ యువర్ స్కిల్స్, మన స్కిల్స్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలన్నమాట. అందుకు ఆప్షన్ సి. నెక్స్ట్ సెక్షన్ బి, ఒక ప్యాసేజ్ ఇచ్చారు ఈ వెదరింగ్ ద స్టామ్ ఇన్ ఎర్సామా లెసన్ నుంచి. వై డిడ్ ప్రశాంత్ గో టు ఎర్సామా. ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే ఇక్కడ ఉంది మనకు, టు స్పెండ్ ద డే విత్ ఎ ఫ్రెండ్. సో ప్రశాంత్ వెంట్ టు ఎర్సామా టు స్పెండ్ ద డే విత్ ఎ ఫ్రెండ్. వాట్ హ్యాడ్ ప్రశాంత్ నెవర్ విట్నెస్ బిఫోర్. దేన్ని అతను ఎప్పుడు చూడలేదన్నమాట. దేన్ని అతను ఎప్పుడు చూడలేదంటే ఇక్కడ ఉంది, విన్స్ బీట్ అగైన్స్ ద హౌసెస్ విత్ స్పీడ్ అండ్ ఫ్యూరీ దట్ ప్రశాంత్ హ్యాడ్ నెవర్ విట్నెస్డ్ బిఫోర్ అని. సో అంత స్పీడ్గా ఆ గాలులు రావడం అనేది ఎప్పుడు చూడలేదన్నమాట. నెక్స్ట్ 17th, పోమ్ ఆన్ కిల్లింగ్ ఎ ట్రీ, పోమ్ నుంచి. హౌ డస్ ఎ ట్రీ గ్రో అకార్డింగ్ టు ద పోమ్. సో ఈ పోమ్ ప్రకారంగా చెట్టు ఎలా పెరుగుతుంది, దానికి ఇట్లా రాస్తాం, ఎ ట్రీ గ్రోస్ స్లోలీ బై కన్జ్యూమింగ్ ద ఎర్త్ అండ్ బై అబ్జార్బింగ్ సన్లైట్, ఎయిర్ అండ్ వాటర్ ఓవర్ మెనీ ఇయర్స్. సో ఎన్నో సంవత్సరాలు చాలా స్లోగా పెరుగుతుంది అనమాట, ఈ ఎర్త్ని
కన్జ్యూమ్ చేసుకుంటూ మట్టిలో ఉన్నటువంటి ఆ పోషకాలని తీసుకుంటూ సన్‌లైట్ వల్ల, ఎయిర్ వల్ల, వాటర్ వల్ల సో ఎన్నో సంవత్సరాలు ఆహ్, ప్రాసెస్‌లో అదంతా పెద్దగా అవుతది ఒక చెట్టులాగా. హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు కిల్ ఎ ట్రీ అకార్డింగ్ టు ద పోయెట్. సో, పోయెట్ ప్రకారం ఒక చెట్టుని చంపడానికి ఎంత టైం పడతదంటే ఇట్ టేక్స్ మచ్ టైమ్. ఎగ్జాక్ట్ చెప్పలేదు గానీ మచ్ టైమ్ అనమాట. చాలా టైం పడుతుంది అని ఇక్కడుంది. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు కిల్ ఎ ట్రీ. నెక్స్ట్ సెక్షన్ సి ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు. మన అబ్దుల్ కలాం లెసన్ నుంచి. దానికి సంబంధించి 4 క్వెషన్స్. ఫస్ట్‌ది వై డిడ్ కలాం యూజ్ టు వేర్ ఎ క్యాప్? ఎందుకు క్యాప్ ధరించేవాడు అని. బికాజ్ ఇట్ మార్క్డ్ హిమ్ యాజ్ ఎ ముస్లిం. సో, ఎందుకంటే ఆహ్, అది ముస్లిం లాగా గుర్తనమాట. అందుకు యేసుకునేవాడు. వై కుడ్ ద న్యూ టీచర్ వాట్ కుడ్ ద న్యూ టీచర్ నాట్ స్టమక్? దేన్ని ఆ కొత్త టీచర్ భరించలేకపోయాడు? దేన్ని భరించలేకపోయాడని ఇక్కడుంది. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఎ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. సో, ఒక ముస్లిం పిల్లాడితో ఒక హిందూ ప్రీస్ట్ కొడుకు కూర్చోవడం పక్కపక్కన అతనికి నచ్చలేదనమాట. వై డిడ్ ద న్యూ టీచర్ ఆస్క్ ద నెరేటర్ టు సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్? ఎందుకు నెరేటర్‌ని అబ్దుల్ కలాంని వెనకాల కూర్చోమని చెప్పాడు లాస్ట్ బెంచ్‌లో ఆ కొత్త టీచర్? ఎందుకంటే తను ఆహ్, తట్టుకోలేకపోయాడు గదా! సో, ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్ యాస్ ద న్యూ టీచర్ సా ఇట్, ఐ వాస్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. సో, తన దృష్టిలో ఈ అకార్డింగ్ టు దిస్ సోషల్ ర్యాంకింగ్ అందువల్ల వెనకాల కూర్చోబెట్టాడనమాట. బికాస్ ఆఫ్ సోషల్ అండ్ రిలీజియస్ డిఫరెన్సెస్. అది థర్డ్ దానికి. ఫోర్త్‌ది వాట్ లాస్టింగ్ ఇంప్రెషన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ లీవ్ ఆన్ ద నెరేటర్? సో, ఈ నెరేటర్ మీద ఏం ఇంప్రెషన్ కలిగించింది ఈ ఇన్సిడెంట్ అంటే ఇది రాస్తుంది. ద ఇమేజ్ ఆఫ్ రామనాథ శాస్త్రి వీపింగ్ వెన్ కలాం షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. అంటే తను వెనకాల సీట్‌లో కూర్చోవడానికి వెళ్ళినప్పుడు రామనాథ శాస్త్రి తన ఫ్రెండ్ ఏడుస్తా ఉన్నాడు గదా! సో, ఆ సీన్ తనలో ఒక అంటే గుర్తుండిపోయిందనమాట అది. 19థ్‌ది పాసివ్ వాయిస్. ద హెడ్ మాస్టర్ గేవ్ అవే ద ప్రైజెస్. ద ప్రైజెస్ వర్ గివెన్ అవే బై ద హెడ్ మాస్టర్. నెక్స్ట్ వైల్‌తో కంబైన్ చేయమన్నారు. ద సేల్స్ మ్యాన్ కేమ్ రీటా వాస్ ఈటింగ్ హర్ బ్రేక్‌ఫాస్ట్. ద సేల్స్ మ్యాన్ కేమ్ వెన్ రీటా వాస్ ఈటింగ్ హర్ బ్రేక్‌ఫాస్ట్ ఇట్లా రాస్తాం. లేదంటే రీటా వాస్ ఈటింగ్ హర్ బ్రేక్‌ఫాస్ట్ వెన్ ద సేల్స్ మ్యాన్ కేమ్ ఇట్లనే రాయొచ్చు. వైల్ సారీ వెన్ కాదు ఇక్కడ వైల్. సెక్షన్ డి క్రియేటివ్ రైటింగ్స్ 20thలో ఏ యు నో ఫ్రమ్ ద లెసన్ రీచ్ ఫర్ ద టాప్ సంతోష్ యాదవ్ వాస్ ద ఓన్లీ ఉమన్ ఇన్ ద వరల్డ్ హూ స్కేల్డ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. ఇమాజిన్ యు ఆర్ ఎ న్యూస్ రిపోర్టర్ ఫ్రమ్ ద హిందూ. రైట్ అన్ ఇమాజినరీ కాన్వర్జేషన్ ఆర్ ఇంటర్వ్యూ విత్ సంతోష్ యాదవ్ వెన్ షీ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ద సెకండ్ టైం. సో, రీచ్ ఫర్ ద టాప్ లెసన్లో మనం చదివాం కదా, సంతోష్ యాదవ్ ఆమె 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కినటువంటి ఏకైక మహిళ అనమాట. సో, నువ్వు ఒక రిపోర్టర్‌వి 'ద హిందూ' న్యూస్ పేపర్ నుంచి ఒక కాన్వర్జేషన్ రాయాలన్నమాట. లేదా ఇంటర్వ్యూ ఎట్లా మాట్లాడుతావు ఆమె సెకండ్ టైమ్ ఎక్కినప్పుడు అని. అందులో ఈ క్వెషన్స్ అన్నీ మెన్షన్ చేయొచ్చు. ఆస్క్ హర్ అబౌట్ బర్త్, చైల్డ్‌హుడ్, హర్ ఇంట్రెస్ట్ ఇన్ క్లైంబింగ్ మౌంటైన్స్, డిఫికల్టీస్ ఫేస్డ్ డ్యూరింగ్ ట్రైనింగ్, హర్ ఫీలింగ్స్ ఆఫ్టర్ కాంకరింగ్ మౌంట్ ఎవరెస్ట్. వీటికి సంబంధించి క్వెషన్స్ అడగొచ్చు. తను ఏమని రిప్లై ఇస్తది. ఇట్లా ఈ విధంగా ఒక కాన్వర్జేషన్ లేదా ఇంటర్వ్యూ అన్నమాట. లేదంటే డైరీ ఎంట్రీ. ఇన్ మై చైల్డ్‌హుడ్ లెసన్ యూ హ్యావ్ రెడ్ దట్ ద న్యూ టీచర్ ఆస్క్డ్ కలాం నాట్ టు సిట్ బిసైడ్ ద సన్ ఆఫ్ ఎ టెంపుల్ ప్రీస్ట్ అండ్ గో టు ద లాస్ట్ బెంచ్. సో, మన పాఠంలో చదువుకున్నాం కదా, ఈ ప్రీస్ట్ సన్ పక్కన కూర్చోవద్దండి అని చెప్పి కలాంని వెనకాలకి పంపించాడు. బట్ దట్ ఈవినింగ్ లక్ష్మణ్ శాస్త్రి టాట్ ద న్యూ టీచర్ ఎ లెసన్ నాట్ టు పాయిజన్ ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్. బట్ ఆ రోజు సాయంత్రం వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లక్ష్మణ శాస్త్రి ఆ టీచర్ని పిలిపించి ఇట్లా మీరు ఈ పిల్లల మైండ్స్లో ఈ పాయిజన్ని ఇంటాలరెన్స్ని, ఈ కుల మతాల ఈ భేదాలని వాళ్ళకి నేర్పించొద్దండి అని చెప్పి చెప్పాడు కదా. ఇమాజిన్ దట్ యు ఆర్ ద న్యూ టీచర్ అండ్ మేక్ ఎ డైరీ ఎంట్రీ ఆఫ్ ద డేస్ హ్యాపెనింగ్స్. సో, ఆ న్యూ టీచర్ ప్లేస్‌లో నువ్వుండి ఆ రోజు ఏం జరిగిందో డైరీ ఎంట్రీ రాయాలన్నమాట. సో, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.